ఓకే కళ్యాణ్, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. ఓకే. అమ్మా అమ్మా, వచ్చింది మహారాణి. ఎప్పుడు అరగాపోయా, ఎప్పుడు వస్తున్నావు? నీకోసం ఇంటిల్లిపాది ఎదురు చూడాలా? అసలు నిన్ను ఆగు. ఆఫీసులో కష్టపడొచ్చిన పిల్లని ఎందుకు ఆలస్యమైంది, ఏం జరిగింది అని అడగకుండా ఏమిటిదంతా? రావటం ఆలస్యమయ్యింది, కానీ ఈ రోజు ఆఫీస్లో నాకు చాలా గౌరవం దక్కింది. ఆ విషయం ఇప్పుడిప్పుడు చెప్దామా అనుకుంటూ వచ్చాను. నానమ్మ, బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి అని పెద్ద పెద్ద వాళ్ళు తలలు కొట్టుకుంటూ ఉంటే నాకు తోచిన సలహా ఇచ్చాను. అది అందరికీ బాగా నచ్చి ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయటానికి నన్నుండమన్నారు. అది ఫైనల్ అయ్యేసరికి లేట్ అయింది. ఆపో ఆపో ఆపో. నువ్వు చేసే ఉద్యోగానికి నువ్వు సలహాలు ఇవ్వడం, అందరూ నిన్ను పోగొట్టడం, చెప్పిన అబద్ధాలు చాలు. నేను చెప్పేది నిజం ఆఫీసర్. ఏంటి నిజం? నువ్వు చేసేది ఆఫీస్లో క్లర్క్ ఉద్యోగం, కానీ మా అందరికీ టీం లీడర్ అని ఎందుకు అబద్ధం చెప్పావు? దీని గురించి నిదానంగా ముందు మీతోనే మాట్లాడదామనుకున్నాను ఆఫీసర్. ఏ చాటుగా మొగుడికి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి మాయ చేద్దావనా? మాయ చేయాల్సిన అవసరమేముంది అత్తయ్య? ఆఫీసర్, నేను చెప్పాలి అనుకునే లోపే చెప్పే అవకాశం ఇవ్వకుండా మీకు మీరే నన్ను టీం లీడర్ని చేసేశారు. పెద్ద జాబ్ అని అంత ఆనందపడుతున్న వాళ్ళకి చిన్న జాబ్ అని చెప్తే నామోషిగా ఫీల్ అవుతారేమో అని చెప్పలేదు. ఆహాహాహాహా. కథలు చెప్పాలంటే నీ తర్వాతేనే ఎవరైనా. అంత చెప్పటానికి నామోషి పడే ఉద్యోగం అయితే వాడెవడో వచ్చి కార్లో ఎందుకు దింపాడు? నిజంగానే ఆఫీస్లోనే ఆలస్యమైందా, లేకపోతే వాడిని వెంటేసుకుని నా కూతురు గురించి ఇష్టానికి మాట్లాడావంటే నాలుక చీరేస్తానేమనుకున్నావో? మా అమ్మ మీదే చేయి చేసుకుంటారా? ఏ మీ కూతురు జాబ్ చేస్తుందని మేము అంత లోకు అయిపోయామా? అనకూడని మాట అన్నప్పుడు కన్నతల్లి చూస్తూ ఎలా ఊరుకుంటుంది? భర్తవి,
మీ అమ్మన్న మాటలకి ముందు నీ కోపం రావాలి. దాన్ని వదిలేసి అనుపమని అంటున్నావా? ఈ టైంలో ఎవడ వచ్చి ఇంటి ముందు డ్రాప్ చేసి వెళ్ళాడు అంటే చూసే నలుగురు ఏమనుకుంటారు? ఎవరా అనుకునే నలుగురు? ఆ నలుగురిని ఇక్కడికి రమ్మను, వాళ్ళకి నేను చెప్తాను సమాధానం. ఇంటి ముందు ఆడపిల్ల మరొకరితో వచ్చింది అంటే తప్పుగా అర్థం చేసుకోవటమేనా? నోటికొచ్చిన మాట అనేటమేనా? కళ్యాణి, వాళ్ళ అనుమానం తీర్చడం కోసం అడుగుతున్నానమ్మా. ఎవరమ్మా నిన్ను వదిలిపెట్టిన అబ్బాయి? ఆయన మా ఆఫీస్ బాస్. లేట్ అయింది కదా అని నన్నే కాదు, ఆడవాళ్ళందర్నీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ వచ్చారు. అందువలనే నన్ను డ్రాప్ చేయటం ఆలస్యమైంది. ఆ అబ్బాయి కారులో కాకుండా ఎప్పట్లా ఆటోలో వచ్చుంటే ఇలాంటి మాటలు పడాల్సిన అవసరం వచ్చేది కాదు. నేను ఆటోలో వెళ్తాను అన్నా కూడా ఈ టైంలో ఆటోలో వెళ్ళటం క్షేమం కాదని ఆయనే స్వయంగా వచ్చారు. విన్నావా? విన్నావంటే ఆడవాళ్ళనంతలా గౌరవించి ఆ అబ్బాయిని పట్టుకుని అలా మాట్లాడతావా? నీ మనవరాలి మాటలు నువ్వు నమ్ము, మమ్మల్ని నమ్మించాలని చూడకమ్మా. ఇందులో నమ్మించేదే ఉంది? నిజంగా వచ్చిన వాడు వాళ్ళ బాసే అయితే తీసుకొచ్చి పరిచయం చేసేదిగా. అలా బయట నుంచి బయట ఎందుకు పంపించింది? అత్తయ్య, మీరు మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. నేను శివపార్వతి గారి మనవరాల్ని. ప్రాణం పోయినా తప్పు చేయను. ఆ మనవరాలివే, అంతకన్నా ముందు ఆ మాధురి కూతురివి. మీ అనుమానం ఏంటత్తయ్య? వచ్చింది మా బాసా కాదా అనేగా. ఫోన్ చేసి పిలిపిస్తాను, ఉండండి. అతగాడు రావాల్సిన అవసరం లేదు. ఫోన్ చేసి నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. అతనెవరో ఏంటో తేలుస్తాను. Number you're trying to reach is currently switched off. To leave a voice SMS, just dial star followed by the 10-digit number. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? వస్తుందనేగా అంత ధైర్యంగా చేశావు. అరే, కళ్యాణి పర్సు కారులోనే మర్చిపోయినట్టుందే. ఛా, స్విచ్ ఆఫ్ అయిందా? సరే, వెళ్ళిచ్చేసొద్దాం. చూసావా చూసావా శౌర్య దీని నాటకాలు? ఆ మాధురి కూతురు కదా, తప్పు చేసిన ఆ తల్లి రక్తవేగా. అవే బుద్ధులు వచ్చినట్లున్నాయి. అసలు ఆడదానివేనా నువ్వు? ఏంటా మాటలు? ఆహా, పెళ్ళన్నెవరో కొడితేరా నీ కోపం కోడళ్ళంటే వచ్చిందా? శౌర్య, అందరూ కలిసి నీ తల రాతిని రాసేస్తున్నారా? ఒకతేమో బిడ్డని కని మొహాన పడేసి వెళ్ళిపోయింది. ఇదేమో కపట ప్రేమ చూపిస్తూ కళ్ళు మూసుకొని పాలు తాగి పిల్లిలా ప్రవర్తిస్తుంది. దమయంతి, నా బిడ్డని ఆ సంపదతో పోల్చకు.
కుటుంబం కోసం బతికే నా కూతురికి కుటుంబాన్ని వదిలేసి తిరిగి ఆ సంపదకి పోలికేంటి? వదిలేస్తే ఇది మాత్రం తిరగదనుకుంటున్నావా? దమయంతి! 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 నోర్మోయ్ 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 తల్లిగా నేను చేయలేని పని నువ్వు చేసావు శివరాం. ఛీ! కోడల గురించి అత్త మాట్లాడాల్సిన మాటలేనావి? సాటి ఆడపిల్లని కనికరం కూడా లేకుండా ఏమిటా మాటలు? నిప్పు లాంటి నా మనవరాలి గురించి అలా మాట్లాడతావా? మనుషులు తప్పు చేస్తారు దమయంతి. రక్తం ఇప్పుడు తప్పు చేయదు. ఏ ఒంట్లో ప్రవహించినా తన ధర్మం తను చేస్తుంది, బతికిస్తుంది. తల్లి తప్పుని పిట్ట మిడుకు చుట్టడం అన్యాయం. దాని మాటలేం పట్టించుకోవద్దమ్మా. శివపార్వతి గారి కూతురన్న గౌరవంతో దీంతో కాపురం చేస్తున్నాను, కానీ లేదంటే ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయేవాణ్ణి. ఒసే, నా చెల్లి రక్తం తప్పు చేస్తే నీ తల్లి ఏనాడు ఏ తప్పు చేయలేదు, చేయదు కూడా. కానీ నీ రక్తం ఎందుకు తప్పు చేస్తుంది? దేవుడు నోరిచ్చింది మాట్లాడటానికి, నలుగురికి మచ్చి చెప్పడానికి. నీలాగా నిందలు వేయటానికి, నీచంగా మాట్లాడడానికి కాదు. ఎక్స్క్యూజ్ మీ. ఇంతకు ముందే మీకు ఫోన్ చేశాను సార్. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అవును, స్విచ్ ఆఫ్ అయింది. నేనే చూసుకోలేదు. బై ద వే, నీ పర్స్ నా కార్లోనే మర్చిపోయావు. ఇందాక నేను ఇచ్చిన 25,000 కూడా ఇందులోనే ఉన్నాయి. ఈరోజు నీ ఐడియాతో నా కంపెనీకి చేసిన హెల్ప్కి నేనిచ్చిన ఈ డబ్బు శుక్రవారం పూట ఇంటికి చేరడం మంచిది కదా. రేపెద్దాంలే అనుకుని కూడా తిరిగి వచ్చాను. ఐఎమ్ సారీ. మీ వాళ్ళకి నేను తెలియదు కదా. అందరికీ హాయ్ అండి. నా పేరు జయకృష్ణ. అందరూ జై అంటారు. కళ్యాణి, మీ వాళ్ళని నాకు పరిచయం చేయవా? షూర్ సార్. ఈవిడ మా అమ్మ, మా నానమ్మ, నమస్తే. మా తాతయ్య, నమస్తే అండి. మా వారు, హలో. మా మావయ్య, మా అత్తయ్య, మా పిన్ని. మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కళ్యాణి ఇంటికి లేట్గా రావడానికి కారణం నేనే. తన ఆఫీస్లో చాలా చిన్న జాబ్లో జాయిన్ అయింది. కానీ తన ఐడియాలో మా అందరికన్నా గొప్ప స్థాయిలో ఉన్నాయి. తన ఐడియా వల్లే నా బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. అందుకే అడ్వాన్స్ రూపంలో తనకు చిన్న అమౌంట్ గిఫ్ట్గా ఇచ్చాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను కేవలం తన బాస్నే కాదు, తను కాలేజ్ చదివే టైంలో తనకి సీనియర్ని కూడా. హో, కళ్యాణి చాలా మంచి అమ్మాయి సౌర్య గారు.
ఈ విషయం మీకు తెలియంది కాదు. నా అభిప్రాయం షేర్ చేస్తున్నాను. కళ్యాణి, ఇదిగో తీసుకో. మీరిచ్చింది అడ్వాన్సే అయినా అది నా మొదటి సంపాదన. మా ఆయన చేతికే ఇవ్వండి. గుడ్. జీవితం చాలా ఇస్తుంది, తీసుకుంటుంది. లైఫ్లో ఏం కోల్పోయినా సంపాదించుకోవచ్చు, కానీ కళ్యాణి లాంటి అమ్మాయిని మాత్రం మిస్ అవ్వకూడదు. మనం తక్కువ అంచనా వేసినా తను మనల్ని ఎక్కడో ఉంచాలని చూస్తుంది. తనని మనం ఎక్కడో ఉంచినా తను మనల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటుంది. రియల్లీ షీఈస్ గ్రేట్. బాయ్. బాయ్ కళ్యాణి. బాయ్ సార్. ఏంటి నిజం? నువ్వు చేసేది ఆఫీస్లో క్లర్క్ ఉద్యోగం. కళ్యాణి చాలా మంచి అమ్మాయి శౌర్య గారు. ఈ విషయం మీకు తెలియంది కాదు. అది నా మొదటి సంపాదన. మా ఆయన చేతికే ఇవ్వండి. జరిగిందేదో జరిగిపోయింది. ఆలోచిస్తూ కూర్చుంటే ఆకలి తీరుతుందా? పదండి భోంచేద్దాం. అవునమ్మా, పదండి భోంచేతురు గాని. నాకు ఆకలిగా లేదు, నేను తినను నానమ్మా. బాధపడు కళ్యాణి. బాధపడకుండా ఎలా ఉంటానమ్మా? బయటి వాళ్ళొక మాట అంటేనే మనసుకి కష్టంగా ఉంటుంది. అలాంటిది అయిన వాళ్ళే అంటే బాధ లేకుండా ఎలా ఉంటుంది? దమయంతికి మాట్లాడటం తెలీదు. తనన్న మాటలు పట్టించుకో కళ్యాణి. ఏం తెలీదమ్మా. జరిగిపోయిన వాటికి నాకు ముడిపెట్టి మాట్లాడుతుంటే బాధగా అనిపించదా? నాకు అండగా నిలబడాల్సిన వాళ్ళు కూడా అండగా నిలబడకపోతే ఎలా ఉంటుంది? నీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటావు. ఈ మాట అనొచ్చా అనకూడదన్న జ్ఞానం ఉండదు. నువ్వన్న మాటలకే కళ్యాణ్ అలా బాధపడుతోంది. మీరు ఆపుతారా? గతంలో తప్పులు జరిగాయంటే దాని కారణాలు దానికి ఉంటాయి. ఆ గతం గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు దమయంతి. చేయని తప్పుకు మాట్లాడడం మంచి పద్ధతి కాదు దమయంతి. అందులోనూ గౌరవంగా బ్రతికే ఏ ఆడపిల్ల అలాంటి మాటలు తట్టుకోలేదు. నువ్వేవన్నా మేం భరిస్తున్నావంటే అది నీ మీదున్న అభిమానం. అనరాని మాటలని ఆ అభిమానాన్ని చంపేకి దమయంతి. బాగుందమ్మా, అందరూ కలిసి నన్ను దోషం చేస్తున్నారా? అయినా ఇప్పుడు నేనేమన్నానని ఉన్న మాటేగా అన్నాను. నలుగురు తప్పుగా అపార్థం చేసుకుంటారు అన్నాను. అది తప్పేనా? నలుగురు అపార్థం చేసుకుంటారో లేదో నాకు తెలీదు గాని నువ్వు అపార్థం చేసుకోకుండా ఉంటే అంతే చాలు. సరే, ఆ అబ్బాయి నీ స్నేహితుడే, నువ్వు సంపదలా కాదు. నువ్వు ఉద్యోగం చేయడం వల్ల ఇంట్లో వాళ్ళకి ఎంత కంగారుగా ఉంటుందో తెలుసా? నీ పాటికి నువ్వు ఉద్యోగమని వెళ్తావు, ఇంట్లో బాబు ఏడుస్తుంటాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళుంటారు. సమయానికి అవ్వాల్సిన పనులు ఏవి అవ్వవు. నువ్వు చూస్తే ఎన్ని గంటలకొస్తావో తెలీదు.
అటు బాబుని ఓదార్చేవాళ్లు లేక ఇటు నువ్వు రాక మీ అమ్మ అమ్మమ్మ నేను శౌర్య ఎంత కంగారు పడుతుంటామో తెలుసా? ఈ రోజు కూడా అలాగే టెన్షన్లో ఉండి ఏదో నోరు జారేనే అనుకో. మా అత్తయ్యే కదా అంది అని అనుకోకుండా తిండి మానేస్తారా? వచ్చి తిను. వద్దులే అత్తయ్య, నాకు ఆకలిగా అనిపించడం లేదు. చూసారా చూసారా, నేను నోరు జారాను అని ఒప్పుకున్నా కూడా వద్దని ఎలా వెళ్తుందో. అనకొండవన్నీ అనేసి నోరు జారానంటే సరిపోతుందా? అయితే ఏం చేయమంటారు? వెళ్ళి దాన్ని కాళ్ళు పట్టుకోమంటారా? నువ్వు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు దమయంతి. ఇక ముందు మాట్లాడేటప్పుడు ఈ మాట అనొచ్చా అనకూడదా అని చూసి మాట్లాడు చాలు.